హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము దొండకాయ ఫ్రై చేసుకుందాము. ఉట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్లో ఈ దొండకాయలు వేసేస్తున్నాను. ఇది ఇలా ఫ్రై అయ్యాక దానికి తర్వాత ఏం చేయాలో అన్నీ నేను చూపిస్తాను. ఇది ఇలా ఫ్రై చేసుకుందాం ఫస్ట్. ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది, మనకి తినడానికి చూడడానికి కూడా వెరైటీగా ఉంటుంది. అందుకని ఈ రీతిగా చేస్తున్నాను. చూడండి, వేసాను కదా. ఇది ఇలాగా మగ్గబెట్టేసుకుందాం ఫస్ట్ మనం. ఇది మగ్గాక తర్వాత ఏమేమి వేయాలో అప్పుడు నేను చూపిస్తాను. ఇది ఇలాగా సిమ్లో మగ్గబెట్టేసి ఉంచుదాం కాసేపు. చూడండి, ఇవి దొండకాయలు మగ్గాయి కదా. ఈ మగ్గిన దాంట్లో మనం కొంచెం ధనియాల పొడి, 1 స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే కారం కూడా వేసేసుకుందాం. కారం 1 స్పూను. ఇది ఇలా మగ్గుతూ ఉండగా మనం వేరుగా పోపు పెట్టుకుందాం. చూడండి, సాల్ట్ కూడా వేసేసాను. ఇప్పుడు ఇవి ఇలా మగ్గుతూ ఉంటుంది. పక్కన మనం పోపు వేసుకుందాం. చూడండి, పక్కన ప్యాన్ పెట్టుకున్నాను వేరుగా. అందులో వెల్లుల్లి వేసాను. అలాగే వేరుశనగపప్పులు, శనగపప్పులు, మినపప్పు, అలాగే ఆవాలు, ఇవన్నీ పోపు వేసేసుకుంటున్నాను. ఇది వేరుగా ఎందుకు వేస్తున్నానంటే దొండకాయ వేగుతూ ఉంటుంది కదండి. వేగుతూ ఉన్నప్పుడు ఈ పోపులు వేరుగా వేస్తే టేస్ట్ బాగుంటుంది, కరకరలాడుతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఇలా వేసాను. చూడండి, ఎండుమిర్చి, ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఇవి ఆనియన్స్ అది వేసుకోవడం వల్ల మనకి కలుపుకోవడానికి అది బాగుంటుందని వేస్తున్నాను అన్నమాట. చూడండి, పోపు వేగిపోయింది కదా, మనం అందులో కలిపేసుకుందాం. చూడండి, పోపు ఇందులో మనం వంపేసుకుందాం. ఇలాగా చేయడం వల్ల పోపులు మెత్తగా అవ్వవు, తొందరగా అయిపోతుంది. ఓ ప్రక్కన పోపు వేగుతూ ఓ ప్రక్కన దొండకాయలు వేగుతూ ఉంటే మనకి తొందరగా అయిపోతుంది. దాంట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసేసుకుందాం. అంతేనండి. చూడండి, దొండకాయ ఫ్రై ఈజీ పద్ధతిలో టేస్టీగా చేశాను. మనం ఇది డిష్ అవుట్ చేసుకుందాం. ఓకేనండి. చూడండి, టుడే నా మీరు ఇదిగోండి దొండకాయ ఫ్రై, అలాగే పెరుగు పులుసు, అదే మజ్జిగ పులుసు, ఈ రెండిట్లతో తింటే చాలా బాగుంటుంది. నేను చూడండి ఇది ఇలా తీసుకుంటున్నాను. చూడండి చక్కగా, అంతే. చాలా బాగుందండి. ఇలా చేసి మీరు తిని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం. నాకు ప్లీజ్ ఒక లైక్, ఒక షేర్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి